విజయవాడలోని ఆటోనగర్లో 5గురు బైక్ దొంగలను పడమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 అడుగుల రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అరెస్టు చేశారు. 5గురు మిత్రులు చెడు వ్యసనాలకు బానిసై పడమట, ఆటోనగర్, పెనమల్లూరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో 15 బైక్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరికి ఇదివరకే నేర ప్రవృత్తి ఉన్నట్లు ఏసీపీ అధికారి దామోదర్ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని హాస్టల్లో, స్కూళ్లలో ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేదలకు దుప్పట్లు, రగ్గులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ అందజేశారు. గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, స్కాలర్షిప్లు, ఉద్యోగాల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల పట్ల సానుకూలంగా ఉండి విద్యకు మొదటి పీఠం వేస్తున్నారన్నారు. కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకున్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయడంపై స్థానికులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సోనాల మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. నారాయణపేటలోని ఎస్సీ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే అల్పాహారం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పొరపాట్లు లేకుండా నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విద్యుత్ లైన్మెన్ పై వైసీపీ కౌన్సిలర్ భర్త దాడికి పాల్పడ్డాడు. గత 2 సంవత్సరాలుగా కౌన్సిలర్ కుటుంబం విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. విద్యుత్ బిల్లు అడిగేందుకు వెళ్లిన లైన్మెన్ పై కౌన్సిలర్ భర్త, వారి బంధువులు పైపులతో దాడికి పాల్పడ్డారు. వైసీపీ కౌన్సిలర్ భర్తపై విద్యుత్ లైన్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని మదర్ బీఈడీ కాలేజ్, నర్సీపట్నం బీఆర్ బీఈడీ కాలేజ్ నయా దందాకు పాల్పడుతున్నాయి. ఈ కాలేజీలకు బోర్డులు ఉండవు, అందులో విద్యార్థులు ఉండరు. ఒక్కో బీఈడీ విద్యార్థి నుంచి 1,10,000 వరకు వసూలు చేసి అడ్మిషన్ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన పరీక్షలకు నర్సీపట్నంలో వివిధ హోటల్లో అభ్యర్థులు బస చేసి పరీక్ష రాసి వెళ్తున్నారు. అంతేకాకుండా విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కై పరీక్షలు చూసి రాసుకునే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో బీఈడీ కాలేజీలన్నీ ఇదే దందాకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి కాలేజీల సమగ్ర విచారణ జరిపి కాలేజీలతో పాటు వీరికి సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా కరప మండలంలో నడకుదురులోని లవణ ఇంటర్నేషనల్ కంపెనీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 6 లారీల తెలంగాణ బియ్యం బయటపడిందని పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్ తెలిపారు. ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 4,531 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయినా సరే లవణ ఇంటర్నేషనల్ స్కూల్ మళ్లీ అదే దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గోడౌన్లో ఉన్న స్టాక్ రికార్డును సివిల్ సప్లై అధికారులు పరిశీలించారు. యాజమాన్యం మాత్రం ఇటీవల బ్యాంకు గ్యారంటీ నుంచి విడుదల చేసిన రైస్ ను బస్తాల్లో నింపుతున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని బిఎంఎస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ సిఐ శ్రీనివాసులు ట్రాఫిక్ నిబంధనలు, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించడాన్ని అభినందించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. సంగారెడ్డిలోని ఐపీలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ రాష్ట్ర నిర్మాణ మహాసభల కరపత్రాలను ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ ఆవిష్కరించారు. 3,000 రూపాయలు పెంచుతామని తెలిపిన ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. డిసెంబర్ 22న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ రాష్ట్ర నిర్మాణ మహాసభలను హైదరాబాద్లోని ఏఐటీయూసీ భవన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సినీ నటుడు నాగార్జున హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల తాను కొనుగోలు చేసిన నూతన కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు దగ్గరుండి ఆర్డీఏ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆర్డీఏ సిబ్బందికి నటుడు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఏలూరు రీజియన్ చెందిన ఉద్యోగులు నిరసన తెలిపారు.
ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినా రిలీవింగ్ ఇవ్వడం లేదని, గత కొన్నాళ్లుగా క్లరికల్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడం లేదన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలంటే తప్పనిసరిగా క్లరికల్ ఉద్యోగస్తులు అవసరమన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అర్హులైన అందరికీ రోస్టర్ విధానం ద్వారా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ముఠా వర్కర్ల సమావేశం జరిగింది. దేశ ప్రగతిలో ముఠా కార్మికులు అనేక సేవలు చేస్తున్నారన్నారు. ట్రాన్స్పోర్ట్ లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్నారన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. ముఠా కార్మికులు బరువులు ఎత్తి దించినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని, వారిని ఎవరూ ఆదుకునే పరిస్థితుల్లో లేదన్నారు. ఏ రంగంలో పనిచేసినా ముఠా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ బోర్డు అమలు చేయాలని, 60 సంవత్సరాల తరువాత పెన్షన్, వైద్య సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చేసిన సేవలను వారు కొనియాడారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎక్సైజ్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులపై ఎక్సైజ్ సిఐ నాగరాజు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ మద్యం పాలసీలకు అనుగుణంగా ఎక్సైజ్ పరిధిలో మద్యం వ్యాపారం జరగాలని, కొంతమంది అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేవలం 2 మాసాల్లో 41 కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎక్కువ కేసుల్లో కర్ణాటక మద్యం లభించినట్లు నాగరాజు వివరించారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం చంద్రగిరిలోని శ్రీరామ్ మిల్క్ డైరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నకిలీ పాల పదార్థాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 6 రకాల పాల పదార్థాల శాంపిల్స్ తీసుకున్నామని, వాటిని ల్యాబ్స్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి నరసింహారావు తెలిపారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ అమ్మవారి ఆలయ హుండీని అధికారుల సమక్షంలో లెక్కించారు. 57 రోజులకు గాను అమ్మవారి హుండీ ఆదాయం 69,17,000 రూపాయలు భక్తులు సమర్పించారు. 38 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ హుండీ ద్వారా లభించిందన్నారు. అలాగే రణపేరి గంగమ్మ ఆలయంలో 45,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెసిడెన్షియల్ పద్ధతిలో ఇస్తున్న శిక్షణను రద్దు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట యూటీఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ట్రైనింగ్ కార్యక్రమాలకు జిల్లా ఉపాధ్యాయులను పక్కన జిల్లా విజయనగరంలో రెసిడెన్షియల్ పద్ధతిలో సంవత్సరం పొడవునా శిక్షణ ఇవ్వడం సరైన పద్ధతి కాదని యూటీఎఫ్ నాయకురాలు శ్రీలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల ప్రాణాలను హరించి వేసే ఇలాంటి శిక్షలను వెంటనే రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో దీపావళి బాణసంచా కాలుస్తూ తీవ్రంగా గాయపడిన వాయసంశెట్టి జాహ్నవికి జనసేన నాయకులు అండగా నిలిచారు. జనసేన పార్టీ అనపర్తి పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా 1,23,000 రూపాయలను బాధితురాలు జాహ్నవికి అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా స్ఫూర్తి పొందామన్నారు. జాహ్నవి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. అల్లూరు జిల్లా చింతపల్లి ఏరియా హాస్పిటల్లో జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో సమావేశమై హాస్పిటల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిపై నెల రోజులుగా వస్తున్న మీడియా కథనాలకు స్పందనగా రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాలపై క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేయనున్నారు. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి. బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. వారి నుంచి 4.3 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. కారును సీజ్ చేస్తే నిందితులను కోర్టులో హాజరుపరిచామన్నారు. డ్రగ్స్ సేవించినా, సరఫరా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.